చెప్తున్నా మా ఎంపీ గారు కూడా ఢిల్లీలో కోచ్ ఫ్యాక్టరీ గురించే కానివ్వండి వాటి ఏది సంబంధించినవి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ కలుస్తూ వాస్తవానికి మేము 2వ తారీఖు రోజు అంటే రాబోయే మొన్న ఈ 3-4 రోజులలో ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం ఢిల్లీ పోవడానికి ఎమ్మెల్యేలు అందరం ఎంపీ అందరం కూడా పార్లమెంట్ వచ్చేది హన్మకొండ పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ కానీ రాత్రి ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే 4వ తారీఖు నాడు యూత్ మీటింగ్ కానివ్వండి ఈ 1 వీక్ సెలబ్రేషన్స్ దృష్ట్యా ముఖ్యమంత్రి గారు వీటన్నిటిలో కంపల్సరీ పాల్గొనాలి అని చెప్పగానే పార్లమెంట్ నడుస్తున్నది కదా అక్కడ అందరినీ కలిసి ఈజీగా వెసులుబడి మంత్రులు ఉంటారు ఎంపీలు ఉంటారు పార్లమెంట్లో సోషల్ ఏమని చెప్పట్లే కదా కాబట్టి ఇవాళ పార్లమెంట్లో కూడా మేము అందరం కలిసి వెళ్ళి కావాల్సిన నిధులు తీసుకురావడానికి అక్కడికి వెళ్ళి అడగటానికి సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మీరు చూడండి మేము స్మార్ట్ సిటీ దాంట్లో కూడా 65 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ అవుతాయి మార్చిన అమౌంట్ కడితే కార్పొరేషన్కి వెళ్ళి గవర్నమెంట్ కట్టాలి అవి కట్టే ధైర్యం చేయలేక వచ్చే నిధులు ఆగిపోయిన సందర్భాలు చూస్తున్నాం కానీ మేము ఆ 65 కోట్లు కూడా కట్టిస్తేనే మిగతా స్మార్ట్ సిటీ ఫండ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి ఇప్పుడు వాటి గురించి ఇవి కట్టడానికి అప్పుడు కష్టాలలో ఉన్నామని చెప్పి వదిలిపెట్టలే ఎక్కడ నిర్లక్ష్యం చేయలే అంటే నేను వీటన్నిటికీ సారాంశం ఏంటిదంటే చేసే మనస్తత్వం ఉండాలి ఒక విజన్ అనేది ఉండాలి డబుల్ ఇంజన్ ఉన్నా సింగిల్ ఇంజన్ ఉన్నా ఒక విజన్ అనేది ఉంటే మనం సాధించగలుగుతాము యూనిటీ ఉంటే సాధించగలుగుతాము ఏదో మాటలకు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి దీక్షలకు 2 ఫోటోలు ఇచ్చి వెళ్ళిపోవటం కాకుండా పట్టుదల ఉండాలి ఇవాళ వచ్చింది కాబట్టి మేము చేసినాం అందరూ వస్తారు ఇప్పుడు పొందించడం వాస్తవానికి టికెట్ రేటు రూపాయిది 20 రూపాయలు ఉన్నా కానీ బుక్ చేసుకున్నాం ధైర్యం చేసుకొని కానీ రాత్రి బాధ అయిందంటే క్యాన్సిల్ అవ్వటమే నాకు బాధ అనిపించింది ఏదేమైనా కాకపోతే 2 రోజులు మాకు ఏమవుతుందంటే ఈ టైం పోతే రాదు 7వ తారీఖుకి వెళ్ళి సెలబ్రేషన్ 9వ తారీఖుకి వెళ్ళి అసెంబ్లీ మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ అయిపోయింది ఈ అసెంబ్లీ అయిపోయారు పార్లమెంట్ బంద్ అవుతుంది ఈ డేట్స్ అన్ని కలవక మాకు ఇబ్బందులు జరిగినాయి కాబట్టి ఏదేమైనా వదిలిపెట్టే సమస్య లేకుండా కాజీపేటని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం ఇలా ఎవరేం చేసినా మేము ఒక్కటే అడుగుతున్నాం 10 ఏళ్ళు కలిసి సంసారం చేసాడు కదా వీలైతే ప్రతి బిల్లుకు మొట్టమొదట తెలంగాణ ప్రభుత్వమే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రతిదానికి జీఎస్టీ కానీ డిమానిటేషన్ కానీ రైతు బిల్లు కానీ అన్నిటికీ తీర్మానం చేసేది పంపి వీళ్ళే కదా మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పాలి నువ్వు అంటే ఢిల్లీ పోతాను అంటే ఢిల్లీ పోతేనే ఇవన్నీ వస్తాయి ఇలా కూర్చుంటే రావు ఇలా కూర్చొని ఈ కబ్జాలు దుకాణాలు పెట్టుకొని కూర్చుంటే రావు ఆడ తిరిగి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మీరు గెలిపించింది ఎందుకు ప్రజలు అసెంబ్లీ పోయి కొట్టాడండి 4 నిధులు పట్టుకురండి మంత్రుల దగ్గరికి వెళ్ళండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి నిధులు పట్టుకురండి అనే కదా పోతుంటే ఫాతిమా గారు అరెస్ట్ చేసి మమ్మల్ని ఏ విధంగా ఈడ్స్ కప్పి జిల్లాలో పెట్టినో మీరు అందరూ చూస్తున్నారు అప్పుడు పోరాటం చేసినాం గవర్నమెంట్ వచ్చినాక నిద్రపోకుండా ఇప్పుడు కూడా ఆఫీసర్ చుట్టూ ఫైల్ పట్టుకొని తిరిగి సాధించుకునే విధంగా మేము ముందు పోతున్నాం కాబట్టి కాజీపేట ప్రజలకు ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో కాజీపేట ప్రజలకు రాబోయే రోజులలో మంచి రోజులు రాబోతున్నాయి అన్ని విధాల మేము పూర్తి స్థాయిలో 25% అందరి ముందే చెప్తున్నా 25, 40 లోపల హన్మకొండ మీద కేటాయిస్తే 60% వనరులని కాజీపేట మీద కేటాయించాలని నిర్ణయం ఎందుకంటే మొదటి కేలు కూడా నిర్లక్ష్యానికి గురైంది నిజంగా కూడా కొన్ని వాడలలో పోతే ఇంకా గ్రామీణ స్థాయి వాతావరణం వాటన్నిటిని కూడా మరి రాబోయే రోజుల్లో మాస్టర్ ప్లానే కానివ్వండి కాజీపేట సోమిడి రోడే కానివ్వండి ఇంకే రోడ్లే కానివ్వండి అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ని అనుసరించాలి
ఇవి అనుసరించాలంటే కొందరికి నష్టం జరిగినా లాభం జరిగినా అందరూ సహకరిస్తేనే అభివృద్ధి చెందుతుంది. రోడ్లు వెడల్పు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, బాధ ఉండొచ్చు, దాని తగ్గట్టు అకామిడేట్ ఎట్లా చేయాలి అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. ఎక్కడ ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాను.